దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించే నిమిత్తముగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వాక్యం నుంచి 27వ వచనం వరకు చదువుదాము. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయ. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉండేవాళ్ళు. ఆయన తరచుగా గలిలే రాష్ట్రంలో ఉన్నటువంటి గలిలే సముద్రము, గిన్నెసరతు సరస్సు, తిబిరే సముద్రము అనేటువంటి ఒక సరస్సుని అటువైపుకి, అటు నుంచి ఇటువైపుకి అలాగా ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఓసారి ఆ గలిలే సముద్రమును దాటి గదరేనుల దేశానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. గెరాసీనుల దేశమని, గదరేనుల దేశమని దానికి పేరు. అది యోర్దాన్ నదికి, గలిలే సముద్రానికి తూర్పు వైపున ఉంటుంది. ఆ ప్రాంతాలకు కూడా అనేక సార్లు యేసు ప్రభు వెళ్ళి పరిచర్య జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. మనము అద్దరికి వెళదామని యేసు ప్రభు వారితో చెప్పినప్పుడు వారు ధోరణి ఒక దాన్ని సిద్ధపాటు చేసుకుని ప్రయాణం చేయడం ప్రారంభించారు. ఆ సముద్రంలో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తుఫాను లేచి ఆ ధోరణి చేత, ఆ ధోని అలల చేత కొట్టబడుతుంది. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆ ధోనికి అమరమున తలవాల్చుకుని నిద్రపోతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ సముద్రం మీద తుఫాను లేచిందో, ఆ ధోని అలల చేత ఎప్పుడైతే కొట్టబడుతుందో, అప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుము, నీకు చింత లేదా అని చాలా గొప్ప ఆందోళనగా వాళ్ళు ఆయన లేపినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు లేచి, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి ఆ గాలిని సముద్రమును గద్దించినప్పుడు అది నిమ్మళమైనట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఈ సందర్భము 3 సువార్తల్లో కూడా ఉంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వచనం వరకు, అలాగే లూకా సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో కూడా ఈ యొక్క సంఘటన ఉన్నది. మార్కు సువార్తలోనైతే వాళ్ళు ప్రభువుని లేపుతూ, ప్రభువా, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు, నీకు చింత లేదా అని యేసు ప్రభు వారిని అడిగినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్తలో ప్రభువా, ప్రభువా, మేము నశించిపోతున్నామని ఆయన లేపారని వ్రాయబడింది. ఆయన లేచిన తర్వాత గాలిని గద్దించే ముందేమో అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారన్నాడు. గాలిని గద్దించి అణిచివేసిన తర్వాత ఏమో మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. ఆ మాట లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు, అలాగే మీ విశ్వాసం ఎక్కడ అని యేసు ప్రభు వారు వారిని గద్దించడంలో, లేదంటే వారిని మందలించడంలో గల ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు యేసు ప్రభు వారు తనతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరచిపోయి ఆ వచ్చినటువంటి గాలి తుఫానికి కలవరపడిపోయి భయాందోళనకు గురయ్యి వాళ్ళు, ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడగడాన్ని బట్టి యేసు ప్రభు వారిని
ఆ విధంగా గద్దించడం జరిగింది. ఒక విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. ఏంటంటే యేసు ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి మనకి ఏ పరిస్థితి సంభవించినా, ఈ యొక్క సముద్రం మీద ఏ తుఫాను రేగినా కానీ ఆ తుఫాన్ని అణిచివేయగలిగినటువంటి ప్రభు మనతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వీళ్ళు విస్మరించారు, వీళ్ళు మర్చిపోయారు. అందుకని ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇంత పెద్ద గాలి తుఫాను వచ్చి పడవ మీద కొడుతున్నప్పటికి కూడా నీవు ఇంకా నిద్రపోతూనే ఉన్నావు, చింత లేకుండా, బాధ్యత లేకుండా ఇంకా నిద్రపోతూనే ఉన్నావు అని యేసు ప్రభు వారిని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా చాలాసార్లు తుఫాన్ లాంటి శ్రమలు సంభవించినప్పుడు మనం కూడా ఇదే విధంగా ప్రశ్నిస్తూ ఉంటాం. ఈ సమయంలో నువ్వు ఎక్కడున్నావు ప్రభువా, ఏం చేస్తున్నావు ప్రభువా, నేను ఇంత శ్రమను అనుభవిస్తుంటే, ఇంత బాధను అనుభవిస్తుంటే, ఇంత కష్టాన్ని అనుభవిస్తుంటే నీకు చింత లేదా అని చాలాసార్లు మనము ఆందోళనకు గురవుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఉన్నాడు. మన జీవితంలో వచ్చినటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన డీల్ చేస్తాడు. ప్రతి పరిస్థితి నుంచి కూడా మనకు విడుదలిస్తాడు, మనకు జయమనిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం చాలాసార్లు కోల్పోయి, విశ్వాసంలో బలహీనం అయిపోయి చాలాసార్లు ఆందోళన చెందుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం, మనసులో సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. ఈ శిష్యులు కూడా ఈ సందర్భంలో అదేవిధంగా తన మనసులో సమాధానాన్ని కోల్పోయి, వారి మనసులో నెమ్మది కోల్పోయి, యేసు తన జీవితంలో తన యొక్క పడవలో ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా, ఆయన చూసుకుంటాడు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించకుండా ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాము, చింతలేదా అని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. దేవుడు మన జీవితంలో బాధ్యత లేనివాడుగా, మన జీవితంలో శ్రద్ధ లేనివాడుగా వ్యవహరించేవాడు కాదండి. మన యొక్క జీవితం పట్ల ఆయన ఎల్లప్పుడూ కూడా శ్రద్ధను కలిగి ఉన్నాడు. ఆయన మన మీద లక్ష్యం ఉంచుతున్నాడని, మన మీద దృష్టి నిలుపుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము ఒకసారి మనము చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునని వెదకుచూ తిరుగుచున్నాడు. ఒకవైపున అపవాది అయిన సాతాను గర్జించు సింహం వల్లే మనల్ని మింగాలని తిరుగుచున్నప్పటికీ కూడా దాని యొక్క బారి నుంచి మనల్ని విడిపించడానికి, రక్షించడానికి ఆయన మన మీద దృష్టి ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. నా జీవితంలో అనేకమైన శ్రమలు అలుముకుని ఉన్నాయి. నా జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు నన్ను చుట్టుకుని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నుంచి నేను ఎప్పుడు విడుదల పొందగలను, ఎలా విడుదల పొందగలను అని నీవు చింతించిన అవసరం లేదు. కానీ నిన్ను ఆ యొక్క పరిస్థితుల నుంచి విడిపించడానికి, నిన్ను తప్పించడానికి ఆయన నీ మీద తన దృష్టిని నిలిపి ఉన్నాడు, తన యొక్క శ్రద్ధను నిలిపి ఉన్నాడు అనే విషయాన్ని నీవు ఎల్లప్పుడూ నీ మదిలో పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నా ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు, నా ఎడల లక్ష్యం ఉంచుతున్నాడు, నన్ను ఈ పరిస్థితుల నుంచి తప్పించగలడు, విడిపించగలడు అనేటువంటి విశ్వాసం నీలో ఉన్నట్లయితే నీవు భయాందోళనకు గురి కావు, కలవరానికి గురి కావు, మరి అసమాధానానికి గురి కావు. నీ జీవితంలో ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని అనుభవించడానికి అవకాశము ఉంటుంది.
చాలా మంది మనము యేసు ప్రభుని నమ్ముకున్నాము, యేసు ప్రభుని సేవిస్తున్నాము, యేసు ప్రభుని వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటాం. కానీ మన జీవితాల్లో చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే ఆందోళన పడిపోతూ ఉంటాం, కలత చెందిపోతూ ఉంటాం. భూలోకంలో ఇంకెవరికి రాలేదు, నాకే వచ్చింది ఈ శ్రమ, నాకే వచ్చింది ఈ కష్టం, నన్ను ఈ శ్రమ నుంచి, ఈ కష్టం నుంచి ఎవరు విడిపించగలుగుతారు అని ఆ యొక్క చిన్న శ్రమను బట్టి మనం కృంగిపోతూ కలవరపడిపోతూ ఉంటాం చాలా సందర్భాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న యేసయ్య ఎలాంటి వాడంటే, నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కంటే శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కంటే కూడా ఆయన శక్తివంతుడు. ఆ సమస్య నుంచి నీకు విడుదల కలిగించగలిగినటువంటి సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క విశ్వాసం దేవుని మీద మనకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము నిబ్బరము కలిగి, సమాధానము కలిగి దేవుణ్ణి స్తుతించేవారుగా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ శిష్యులు యేసయ్య తనతో ఉన్నాడు, ఎటువంటి పరిస్థితి సంభవించినా గాని యేసయ్య చూసుకుంటాడు, యేసయ్యే ఈ పరిస్థితి నుంచి మనకు విడుదల కలిగిస్తాడనే విషయాన్ని మర్చిపోయి దాన్ని విస్మరించి కలవరపడుతున్నారు. అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, నీవు ఇంకా నిద్రపోతానే ఉన్నావు అని ప్రభువుని లేపుతున్నారు. మన జీవితంలో కూడా, మన జీవితంలో సంభవించినటువంటి శ్రమ కొద్ది దినాలు తొలగిపోకపోతే, కొద్ది దినాలు ఆ శ్రమలో మనం ఉండవలసి వస్తే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, యేసయ్య నన్ను పట్టించుకోవట్లేదు, యేసయ్య నన్ను వదిలేశాడు, ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు నాకు అని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. ఆయన ఎక్కడో దూరంగా లేడు, ఆయన నీకు సమీపం ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నీలో ఉన్న యేసయ్యని, సర్వశక్తిమంతుడైన యేసయ్యని నీవు మర్చిపోయి నీకు వచ్చినటువంటి సమస్య మీద దృష్టి పెట్టి, అయ్యో ఈ సమస్య చాలా పెద్దగా ఉంది, ఈ సమస్య నేను ఎలా ఎదుర్కొనగలను అని నీవు ఆందోళన పడితే ఆ సమస్య నుంచి నీకు విడుదల రాదు. నాలో ఉన్నవాడు నా ముందుకు వచ్చిన ఈ సమస్య కంటే కూడా గొప్పవాడు. నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఆయన ముందు చాలా చిన్నది అని ఆ సమస్యని ఆయన ముందు చిన్నదిగా చేసి నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆ సమస్య నుంచి నీకు విడుదల కలిగించి నీ జీవితంలో నెమ్మదినిచ్చి ఆ తరువాత ఆ పరిస్థితుల నుంచి నీకు విడుదల విమోచన అనుగ్రహించి ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమస్యలో మన స్పందన ఎలా ఉంటుందో దానిని బట్టి దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ అల్ప విశ్వాసముతో భయపడినటువంటి వారిని ఆయన గద్దించాడు, కానీ అక్కడ గాలి సముద్రాన్ని కూడా అణిచివేశాడు ఆయన. హల్లెలూయా. నన్ను నమ్ముకున్నామని, నన్ను వెంబడిస్తున్నామని, నన్ను సేవిస్తున్నామని మీరు చెప్పుకుంటున్నారు, అయితే మీ విశ్వాసం ఎక్కడ ఉంది? చిన్న చిన్న పరిస్థితులకే మీరు ఇలా కలవరపడిపోతే రాబోయే దినాల్లో నా కొరకు మీరు ఎలాగా ఈ లోకంలో జీవించగలుగుతారు? నా సువార్తను ఎలాగా ప్రకటించగలుగుతారు? ప్రకటించడానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మీకని యేసుక్రీస్తు వారు అక్కడ శిష్యులను మందలిస్తూ ఉన్నాడు. ఇటువంటి అనుభవాలు మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఎదుర్కొంటూ ఉంటాం. చిన్న శ్రమ రాగానే ఇంక నా జీవితం అయిపోయింది, ఇక నేను దీని నుంచి బయట పడలేదు,
విడుదల పొందలేను అని ఒక ఆందోళనకరమైనటువంటి, నిరుత్సాహకరమైనటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక విషయం చెప్పంటారా, దేవుని యొక్క శక్తి నీ జీవితంలో రుజువు కావాలంటే, నీ జీవితంలో అది నీ ద్వారా దేవుని నామం మహింపరచబడాలంటే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కొంచెం శ్రమ గుండగా, కొంచెం కష్టం ఉండగా నడిపించడానికి ఆయన అనుమతిస్తూ ఉంటాడు. నిన్ను ఒక కష్టం గుండగా నడిపించడానికి ఆయన అనుమతించాడంటే నీ ద్వారా ఆయన మహిమ పొందాలని, నీ ద్వారా ఆయన నామం గణపరచబడాలని ఆయన ఉద్దేశంలో, ఆయన సంకల్పంలో ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నీవు కొంచెం కొద్దిపాటి శ్రమలో కూడా వెళ్ళినంత మాత్రాన ఆ శ్రమలోనే నిన్ను విడిచిపెట్టేసేసి ఆ శ్రమ ద్వారానే నిన్ను నశింపజేయాలని ఆయన ఉద్దేశము కానే కాదు. ఈ శ్రమ తరువాత ఆయన గాలిని, ఆ యొక్క తుఫానుని అణిచిన తరువాత వాళ్ళు అంటున్నారు కదా, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకున్నారంట. హల్లెలూయా. ఆ శ్రమ రావడాన్ని బట్టి, ఆ శ్రమలో యేసయ్య చేసిన అద్భుతాన్ని బట్టి, ఆ గాలి సముద్రాన్ని అణిచివేయడాన్ని బట్టి వాళ్ళు దేవుని శక్తిని ఎక్కువగా వారి జీవితంలో తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా శ్రమను అనుమతిస్తున్నాడు అంటే నీ ద్వారా ఆయన నామం మహింపరచబడ్డానికి, నీ ద్వారా ఆయన నామం ఘనపరచబడ్డానికి దేవుడు దానిని అనుమతించాడు అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. దేవుడు నీ యందు లక్ష్యం ఉంచుతున్నాడని, దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడని నీవు విశ్వాసముతో ఆయన వైపు చూసి ముందుకు సాగినట్లయితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యములు జరిగించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు మనము అటువంటి నిబ్బరం కలిగి ఉంటామంటే మన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడు అటువంటి నిబ్బరాన్ని, సమాధానాన్ని కలిగి ఉంటాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనము గమనించినట్లయితే దేవుని వాక్యంలో మంచి ప్రోత్సాహకరమైనటువంటి మాట అక్కడ కనబడుతుంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. మన యొక్క జీవితంలో పూర్ణ శాంతిని ఎప్పుడు అనుభవించగలుగుతాము? చెప్పండి. ఎప్పుడు అనుభవించగలుగుతాము? ఏ సమస్యలు లేనప్పుడు, అసలు ఎటువంటి సమస్యలు మన జీవితంలో లేనప్పుడు పూర్ణ శాంతిని అనుభవించగలుగుతామా? చెప్పండి. అలాగనుకుంటే ఏ సమస్య కూడా లేనటువంటి పరిస్థితి మన జీవితంలో ఉంటుందా? మనిషి అన్న తర్వాత ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏ సమస్య లేనప్పుడు సమాధానాన్ని అనుభవించడం కాదు, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచి మనసులో సమాధానాన్ని అనుభవించడం అనేటువంటి అనుభవంలోనికి మనం రావాలంటే ఆయన మనస్సు, మన యొక్క మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. సమస్యల వైపు చూస్తే కాదు, గాలుల వైపు చూస్తే కాదు, తుఫాన్ల వైపు చూస్తే కాదు. గాలుల వైపు, తుఫాన్ల వైపు చూస్తూ ఉంటే నీ జీవితంలో కలవరమే వస్తుంది. కానీ నీవు చూడవలసింది ఆ గాలుల వైపు కాదు, ఆ యొక్క తుఫాన్ల వైపు కాదు, నీలో ఉన్న యేసయ్య వైపు చూడాలి. హల్లెలూయా. నాలో ఉన్న యేసయ్య ఈ గాలుల కంటే శక్తివంతుడు, ఈ తుఫాన్ల కంటే శక్తివంతుడు కాబట్టి ఈ తుఫానుని, ఈ గాలుని అణిచివేయగలడని నీవు ఆయన మీద విశ్వాసం ఉంచి నీవు ఆయన మీద ఆధారపడితే ఏమవుతుంది తెలుసా? సమస్య పోకముందే నీ జీవితంలో సమాధానం వస్తుంది. హల్లెలూయా. నీవు దేవుని మీద ఆనుకుని ఆ సమాధాన అనుభవాన్ని అనుభవిస్తే తప్పకుండా ఆ సమస్య కూడా దేవుడు నీ జీవితంలో నుంచి తీసేస్తాడు. హల్లెలూయా.
మనం చేసే పొరపాటు ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన దృష్టిని యేసయ్య మీద నుంచి మళ్ళించేసి మన దృష్టిని అంతటినీ ఆ సమస్య మీద పెడతా ఉంటాం. ఆ సమస్య మీద కేంద్రీకరిస్తూ ఉంటాం. ఇంత పెద్ద సమస్య నేను ఎలా ఎదుర్కోవాలి, ఎలాగ నేను విడిపించబడాలి అని మన దృష్టి అంతా ఆ సమస్య మీద పెడతాం. ఆ సమస్య మీద ఎప్పుడైతే పెడతామో, ఆ సమస్యతో ఎప్పుడైతే మన సొంత శక్తితో, మన సొంత బలంతో పోరాడడానికి ప్రయత్నం చేస్తామో, మన జీవితంలో ఇంకా పోరాటము, ఆ కలవరము, ఆ అశాంతి ఎక్కువ అవుద్ది, కానీ నెమ్మది, సమాధానం అనేటువంటిది ఉండదు. మరి ఎప్పుడు పొందుకుంటామంటే మనము ఆయనందు విశ్వాసం ఉంచి మన మనస్సుని ఆయన మీద ఆనుకునేటట్లుగా చేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవని మనసు నీ మీద ఆనుకున్న వాడిని నీవు పూర్ణ శాంతి గలవనిగా కాపాడదు, ఎలైనగా అతడు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఎవరెందు నమ్మిక ఉంచున్నాడు? దేవుని యందు నమ్మిక ఉంచున్నాడు. కాబట్టి అతను నీ మీద ఆనుకున్నాడు కాబట్టి నీవు అతన్ని పూర్ణ శాంతి గలవనిగా కాపాడుతావు. ఇదండి. అంతేగాని నా జీవితంలో అసలు ఏ సమస్య లేనప్పుడు నేను చాలా శాంతిని అనుభవిస్తాను, సమాధానాన్ని, అసలు నా జీవితంలో ఈ సమస్యలన్నీ కూడా పోతే ఎంత బాగుండు. ఏ చిన్న సమస్య కూడా లేనప్పుడు నేను చాలా స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాను, దేవుని స్తుతించగలుగుతాను అనుకుంటే ఆ పరిస్థితి అన్నిటికీ నీ జీవితంలో రాదు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నీవు దేవునేమో చూచినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని అనుగ్రహించి ఆ సమస్యలను ఎదుర్కోవడానికి, జయించడానికి నీకు శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఒక ఆయన చిత్రకారులందరిని పిలిచి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి చిత్రపటాలను గీయమని చెప్పాడు. చిత్రకారులందరూ తెలుసు కదా, చిత్రకారులు అంటే పెయింట్ తీసుకుని, కుంచి తీసుకుని వేస్తూ ఉంటారు. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం వచ్చేసింది కాబట్టి అలాంటి పని తక్కువైపోయింది. అంతా కంప్యూటర్ ద్వారానే డిజైన్స్ సెట్ చేసేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అవన్నీ రెడీ చేస్తారు ఇప్పుడు. పూర్వకాలంలో కాదు కదా, ఎంత పెద్ద ఆర్ట్ అయినా సరే చిత్రకారుడు వేయాలన్నమాట. ఆ యొక్క కాలంలో ఒక ఆయన పిలిచి, చిత్రకారులందరినీ పిలిచి ప్రశాంతమైన వాతావరణాన్ని తలపించేటువంటి ఒక మంచి చిత్రాన్ని వేయండి, మీ మనసుకి ఏది తోచిందో అది వేయండి. దాంట్లో ఏం కనపడాలంటే ప్రశాంతమైన వాతావరణాన్ని తలపించేటువంటి పిక్చర్ కనపడాలి, చిత్రం కనపడాలన్నమాట అని చెప్పాడు ఒక ఆయన. సరే, ఈ చిత్రకారులందరూ కూడా వెళ్ళారు. ఆయన చెప్పినట్లుగా ఇంకా ప్రశాంతమైన వాతావరణం తలపించేటువంటి చిత్రాలు గీయటం ప్రారంభించారు. ఒక ఆయన ఇలా గీశాడు, ఒక చెరువు, ఆ చెరువులో నీళ్లు నిశ్చలంగా ఉన్నాయి, కదలకుండా. ఆ చెరువు ఒడ్డునే పచ్చటి వాతావరణం ఉంది, పచ్చటి చెట్లు ఉన్నాయి, ఎటువంటి గాలులు లేవు, చాలా బాగుంది. ఆ చిత్రాన్ని వేశాడు. నేను గీసిన చిత్రాన్ని బట్టి ఆయన గారు నాకే బహుమతి ఇస్తాడు అనుకుంటాడు. ఇంకొక ఆయన గీశాడు చిత్రం. ఆయన ఏం గీశాడంటే ఒక నావలో కొంతమంది ప్రయాణం చేస్తున్నట్లుగా, ఆ యొక్క నదిలో ఎటువంటి వరదలు కానీ ఎటువంటి అలలు కానీ లేకుండా చాలా ఆ నదిలో నీళ్లు కూడా ప్రశాంతంగా ఉన్నట్లుగా, వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ప్రయాణిస్తున్నట్టుగా, ఆ తెడ్లు వేసేవాడు తెడ్లు వేస్తున్నట్టుగా ఒక చిత్రాన్ని గీశాడు. అతడు కూడా అనుకున్నాడు, మరి నాకే మంచి బహుమతి వస్తుంది అనుకున్నాడు. ఇంకొక ఆయన ఏం చేశాడంటే ఎటు చూసినా కానీ కనుమేర చూపుకి పచ్చటి పొలాలు. కృష్ణా జిల్లాలో వరిసేలు ఉంటాయి కదా, మీరు కనుక ఇప్పుడు వెళ్తే కృష్ణా జిల్లాకి ఇట్లా కనుసూపు మేరలు ఎక్కడ చూసినా కానీ నాటు వేసినటువంటి వరి పొలాలు ఉంటాయి అన్నమాట. పచ్చగా కనపడుతుంది వాతావరణం. ఆ పచ్చగా
ఆ దృశ్యం కనపడతా ఉంటే ఎలా ఉంటుంది? చాలా సంతోషం వేస్తుంది మనసు కదా. ఈయన కూడా అలాంటి చిత్రాన్ని వేశాడు. ఎటు చూసినా కానీ కనుచూపు మేరలో అంతా కూడా పచ్చటి పొలాలు, పంట పొలాలు, వాటి ఒడ్డున మంచి పచ్చని చెట్లు, ఇవన్నీ కూడా వేశాడు. ఒక ఆయన చివరిగా ఒక చిత్రాన్ని వేశాడు. ఆ చిత్రం ఏంటంటే పెద్ద గాలి తుఫాను వీస్తూ ఉంది. చెట్లన్నీ కూడా ఆ గాలి తుఫానికి ఊగుతూ ఉన్నాయి. బాగా బలమైనటువంటి గాలి వచ్చినప్పుడు ఆ పెద్ద పెద్ద బలమైన చెట్లు కూడా వాటి కొమ్మలని ఒకవైపుకే వాలిపోయి ఉంటాయి కదా, అలాగా వాలిపోయి ఉన్నాయి చెట్లన్నీ. బలమైన గాలి వీస్తూ ఉంది. అసలు ఆ వాతావరణం ఎలాగుంది అంటే చాలా బీభత్సంగా ఉంది. ఆ యొక్క తుఫాను, గాలి తుఫానులు గంటకి 400 కిలోమీటర్ల స్పీడ్లో వీస్తూ ఉన్నప్పుడు చెట్లు ఎలాగా ఒకవైపుకు వాలిపోతాయో అలాంటి చిత్రం ఉంది ఆ చిత్రంలో. చెట్లన్నీ కూడా గాలికి కొట్టబడుతూ చాలా బీభత్సంగా ఉంది వాతావరణం అంతా కూడా. అయితే ఆ చిత్రంలో ఒక చిత్రమైనటువంటి బొమ్మ వేసాడు ఆయన మధ్యలో. అదేంటంటే ఒక చెట్టు కొమ్మ చాటున, ఆ కొమ్మను చాటు చేసుకుని ఉన్నటువంటి ఒక చిన్న పిచ్చుకని, ప్రశాంతంగా కూర్చుని ఉన్నటువంటి పిచ్చుకని, గాలి తుఫానుని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ చిన్న కొమ్మని అడ్డు పెట్టుకుని చాటు చేసుకుని ప్రశాంతంగా కూర్చుని ఉన్నటువంటి ఆ చిన్న పిచ్చుకని ఒక చెట్టు మీద గీశాడంట. వీళ్ళందరూ కూడా తమ తమ చిత్రపటాలను తీసుకెళ్ళి ఆయనకి ఆయనకి సమర్పించారు. ఆ చిత్రపటాలన్నింటినీ పరిశీలన చేసినటువంటి ఆయన చివరికి దేనికి బహుమతి ఇచ్చాడంటే, ఈ యొక్క పెను తుఫాను గాలులు వీస్తూ కలవరమైనటువంటి వాతావరణంలో ఒక కొమ్మ చాటున పిచ్చుక ప్రశాంతంగా కూర్చున్నటువంటి ఆ యొక్క చిత్రపటానికి అతను బహుమతి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి అడిగారంట, మేము ప్రశాంతమైన వాతావరణం కల్పించేటువంటి మంచి మంచి చిత్రాలు గీసాం కదా, అసలు ఈ చిత్రాన్ని చూసిన వెంటనే కూడా చెప్పకుండానే ప్రశాంతమైనటువంటి ఆ యొక్క పరిస్థితి మీకు కనబడుతుంది కదా, మరి మా యొక్క చిత్రపటాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈయన చిత్రపటానికి మీరు బహుమతి ఇచ్చారేంటి, అసలు దీన్ని చూస్తే చాలా బీభత్సంగా కనబడుతుంది అని చెప్పంటే ఆయన ఆ సెలక్షన్ చేసి మార్కులు వేసి ఆయన అన్నాడంట, ఇదిగో ఇతడు ఆ పెను తుఫానులో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ పిచ్చుకను ఆ చిత్రలేఖనంలో వేశాడు, చిత్రపటంలో వేశాడు. సమస్యలు లేనప్పుడు ప్రశాంతంగా ఉండటం కాదు, సమస్యలు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడమే ప్రశాంత జీవితానికి గుర్తు అన్నాడంట. హల్లెలూయా. అర్థమైంది? మన జీవితంలో ఏ సమస్య లేనప్పుడు ప్రశాంతం ఉందాము, ప్రశాంతం ఉంటాము అని అనుకోవడం పొరపాటు. జీవితంలో ఎన్ని తుఫాన్ లాంటి పరిస్థితులు, పెనుగాలు లాంటి పరిస్థితులు ఎన్ని వీస్తున్నప్పటికీ కూడా వాటిలో కూడా సమాధానం కలిగి, నెమ్మది కలిగి జీవించే జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించగలడు. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించగలడు. హల్లెలూయా. అటువంటి విశ్వాసముతో ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఆ ప్రశాంతమైనటువంటి అనుభవాన్ని మన జీవితంలో అనుభవించగలుగుతాం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవాలని మనం చేస్తాం. ఈ సమయంలో త్వరగా తీస్తే ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి, ఒక్కరు చదవండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 6వ వచనం. ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. చాలు.
ఇక్కడ ఒక సందర్భం చెప్తాను, దీని యొక్క నేపథ్యాన్ని చెప్తాను. యెరూషలేములో పరిచర్య ఘనంగా జరుగుతూ ఉంది. అనేక ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. పరిచర్య దినదినము కూడా వర్ధిల్లుతూ ఉంది. సంఘములో అనేక మంది చేరుతున్నారు. అపొస్తలుల ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో వాళ్ళు చేసే పరిచర్యను ఏ విధంగానైనా ఆటంకపరచాలని పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ కూడా వీరిని చాలా ఆటంకాలు చేశారు. వాళ్ళు భయపడకపోతే అధికారులు కూడా వాడుకుంటున్నారు. అధికారులతో కంప్లైంట్ చేశారు వీరి గురించి. వీళ్ళు ఆ నజరేయుడైన యేసు అంట ఆయన ప్రకటిస్తూ మరి అందరినీ కూడా ఆయన వైపు తిప్పుతున్నారు, అందరూ కూడా ఆయన మీద విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆ యోధ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు చెప్పారు. ఆ హేరోదు ఏం చేశాడంటే ఇక అపోస్తలుల్ని హింసించడం ప్రారంభించాడు. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి యాకోబుని ఖడ్గము చేత చంపించి అది యూదులకు ఇష్టమైనటువంటి కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకుని చెరసాల్లో వేశాడు. ఇంకా పులియని రొట్టెల పండగ అయిపోతే కనుక ఆ పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి అతన్ని కూడా చంపాలనే ఆలోచన హేరోదుకి. ఈ పరిస్థితుల మధ్యలో పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. ఆయనకి మొత్తం ఎవరన్నా కానీ 16 మంది సైనికుల్ని కాపలా పెట్టారు. ఒక 2 సైనికుల్ని పక్కనే, అటు పక్కన ఒకరిని ఇటు పక్కన ఒకరిని కాపలా పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి స్థితిగతుల మధ్యలో మనం చదివినటువంటి వాక్యంలో పేతురు గారు ఏం చేస్తున్నాడు? హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. అంతకుముందు యాకోబుని ఖడ్గంతో చంపించేశారు. ఇప్పుడేమో పేతురుని పట్టుకుని చెరసాల్లో వేశారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలియదు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో పేతురు గారు ఏం చేస్తున్నాడు? ఆ చెరసాలలో 2 సైనికుల మధ్య హాయిగా నిద్రపోతున్నాడు. పేతురు గారు అసలు ఏ సమస్యలు లేకుండా ఇంట్లో హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు కదా. ఏం సమాధానం చెప్పండి? ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కష్టం లేకుండా ఇంట్లో హాయిగా నిద్రపోతున్నాడు కదా ఈయన ఉన్నది ఎక్కడ? చెరసాల్లో ఉన్నాడు. పరిస్థితులు ఏంటి? చాలా చాలా కఠినమైన పరిస్థితులు. ఆ చెరసాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు. ఆందోళనకరమైన పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్యలో పేతురు గారికి ఎలా నిద్రపట్టిందో అనేది ఇప్పుడు కూడా నాకు అర్థం కాని మిస్టరీ కదా. ఆయన ప్లేస్లో నీవు నేను ఉన్నాం అనుకోండి, మీరేం చూడండి, నేనే ఉంటాను. నేనున్నాను అనుకోండి, ఒకవేళ ఆ రోజంతా కూడా బాధపడుతూ భయంగా ఎప్పుడు తెల్లవారుదా, ఎప్పుడు నన్ను చెరసాల నుంచి బయటికి తీసుకొస్తారని చాలా ఆందోళనతో నిద్ర పట్టకుండా ఆ పైన మిద్దెంగా చూస్తావో అలాగే ఉండేవాడిని కదా. చాలామంది మనం చేసే పని ఏంటంటే క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ పరిస్థితి నుంచి ఎప్పుడు విడుదల కలుగుతుంది, ఎలా విడుదలవుతాము అనేటువంటి భయాందోళననే బతుకుతూ ఉంటాం. అయితే పేతురు గారికి అసలు ఆ పరిస్థితులను కూర్చున్నటువంటి భయము ఏమాత్రం లేదండి. హల్లెలూయా. కారణం ఏంటంటే అతని మనస్సు దేవుని మీద ఆనుకుంది. హల్లెలూయా. అతని మనసు ఎవరి మీద ఆనుకుంది? నేను అనుకుంటాను పేతురు గారు చెరసాల్లో వేయబడిన వెంటనే ఒక చిన్న ప్రార్థన చేసుకుని హాయిగా నిద్రలోకి జారిపోయాడు అనుకుంటాను. ఆ ప్రార్థన కూడా ఎలా చేసి ఉంటాడు? ప్రభువా, నీ చిత్తం లేకుండా నేను ఇక్కడ రాలేదు ప్రభువా. నీ చిత్తంలో, నీ ప్రణాళికలో ఎలా ఉంటే అలాగే నెరవేర్చు ప్రభువా. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం నీ చిత్తం అయితే బయటికి నడిపించు, లేదంటే ఇలాగే చనిపోవటం నీ చిత్తం అయితే చనిపోతాను ప్రభువా నీ కోసం అని చిన్న ప్రార్థన యేసయ్యకి చేసుకుని ప్రశాంతంగా పడుకుంటాను అనుకుంటాను. హల్లెలూయా. నా మాట అవును నిజమో తర్వాత వెళ్ళిన తర్వాత పేతురు తాతని అడుగుతాను, సరేనా? ప్రశాంతంగా పడుకున్నాడు.
ప్రశాంతంగా పడుకునేసరికి దేవుడు అద్భుతం చేయడం మొదలెట్టాడు. హల్లెలూయా. పేతురు గారు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుని నా విషయంలో ఆయన చింతిస్తున్నాడు కాబట్టి, నా మీద ఆయన దృష్టి ఉంచాడు కాబట్టి, నా విషయం ఆయనే చూసుకుంటాడని ఎప్పుడైతే ఆ విశ్వాసంతో నిబ్బరంగా పడుకున్నాడో అక్కడ దేవుడు కార్యం చేయడం మొదలెట్టాడు. చెరసాలలో కూడా ఎటువంటి ఆందోళన లేకుండా చాలా నెమ్మదిగా పడుకున్నటువంటి పేతురు గారి దగ్గరికి దేవుడు తన దూతను పంపించాడంట. హల్లెలూయా. దూత వచ్చాడు. దూత వచ్చి పేతురు లేపాడు. పేతురు గారు లేచాడు. లేచిన వెంటనే చేతులకి కాళ్ళకి వేయబడిన సంఖ్యలన్నీ కూడా ఓడిపడిపోయాయి. ఆ పక్కన ఉన్నటువంటి సైనికులు వాళ్ళకి మత్తు ఇంజెక్షన్ చేసినట్టుగా వాళ్ళు గాఢ నిద్రపోతున్నారు. దేవదూత చేయబట్టుకుని బయటికి రా అన్నాడు. వాళ్ళు అట్లా వస్తూ ఉంటే వాళ్ళకి ముందు ఉన్నటువంటి గేట్లన్నీ కూడా తెరవబడుతున్నాయి. తీరా బయటకు వచ్చి చూస్తే ఆ బయట ఉన్నటువంటి కాపల వాళ్ళు కూడా, సైనికులు కూడా, వాళ్ళు కూడా గాఢ నిద్రలో పడిపోయారు. పేతురు గారిని అలాగే తీసుకొచ్చి వీధిలో నిలబెట్టాడు దేవుని దూత. వీధిలో నిలబెట్టి అదృశ్యం వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ దేవదూత అదృశ్యమయ్యాడో అప్పుడు కానీ పేతురుకి అర్థమైంది ఇది దర్శనం కాదు, నిజంగానే జరిగిందని కళ్ళు కొన్ని చోట మొదలెట్టాడు. ఇప్పుడు దాకా దర్శనం అనుకున్నాను నేను, నిజంగానే జరిగిందా ఇది? నిజంగానే నేను చెరసాల నుంచి బయటకు వచ్చానా అని తను తాను పిచ్చుకుని చెక్ చేసుకుని ఏం చేశాడు? నిజంగానే వచ్చాను బయటికి. కాబట్టి ఇక నేను ప్రార్థన చేసేటువంటి గుంపు దగ్గరికి వెళ్ళాలని సంఘం ఆయన కోసం ఎక్కడైతే ప్రార్థన చేస్తారో మార్క్ జాన్ అనేటువంటి ఆయన ఇంటికి వెళ్ళి మిద్ది మీదకి వెళ్ళి తలుపుకుంటున్నాడు. లోపల రోదేది చిన్నది. ఆ పేతురు గారి స్వరం గుర్తుపట్టి పేతురు తాతయ్య వచ్చాడు, పేతురు తాతయ్య వచ్చాడు అంటుంది. వీళ్ళు లోపల ప్రార్థన చేసే భక్తులు అంటున్నారు కదా, ఊరుకో పిచ్చిదని. పేతురు అటువంటి చెరసాలలో బంధించబడితే 16 మంది సైనికులు అతనికి కాపలా ఉన్నారు. ప్రత్యేకంగా 2 సైనికులు ఆయన పక్కన, ఇటు పక్కన అటు పక్కన ఉన్నారు. ఇప్పుడు పేతురు అటువంటి వీళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తారు వీళ్ళు? ప్రభువా పేతురు విడిపించు, పేతురు విడిపించు, పేతురు విడిపించు ప్రార్థన చేస్తారు. కానీ పేతురు వచ్చి తలుపుకూడదంటే ఏమంటున్నారు? పేతురు అటువంటి పిచ్చిదనే అని ఆవిడ ఓటర్ ఇస్తున్నారు. ఆవిడ ఇంకా చాలా గట్టిదనమాట. నేను పేతురు స్వరం విన్నాను, చాలండి చూడండి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మరి ఆ తలుపు తీయించింది. తలుపు తీసి చూసేసరికి పేతురు గారు ప్రత్యక్షం. హల్లెలూయా. వాళ్ళు పేతురు గారిని చూసి విభ్రాంతి పొందారంట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం! దేవుడు ఇంతగా జోక్యం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, పేతురు సమస్యల మధ్యలో దేవుని మీద ఆనుకుని ఆయన విశ్వాసం ఉంచి ఈ సమస్యల నుంచి నన్ను విడిపించగలడు అని ధైర్యంతో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇంతగా జోక్యం చేసుకుని పేతురు గారిని బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ సమస్యలు చూసి ఆ సమస్యల వైపే చూస్తూ ఆ సమస్యల నిమిత్తమే నీవు బాధపడుతూ, కలవరపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యల నుంచి నీవు బయటపడలేవు. కానీ ఆ సమస్యలలో సైతము నీవు దేవుని మీద ఆధారపడి ఈ సమస్యల కంటే గొప్పవాడు, ఈ సమస్యల కంటే శక్తివంతుడు నా దేవుడని నీవు ఎప్పుడైతే నిబ్బరముగా ఉంటావో అప్పుడు దేవుడు ఆ సమస్యల నుంచి నీకు విడుదల, విమోచన అనుగ్రహించి దేవుడు దీవించేవాడే.